ఏం కావరాజు 11 అయింది, ఈ పోస్ట్ మ్యాన్ ఎక్కడ తెచ్చినట్టు అని. అదే ఏం పూసయ్యా, ఎక్కడ తెచ్చినట్టు? అదే ఎక్కడ తెచ్చినట్టు అని. వంట రెడీగా ఉంది బాబు. మీ వంట రెడీగా ఉంటే నాకు ఆకలి రెడీగా ఉండక్కర్లే. మళ్ళీ సెలవు ఇచ్చారు. ఏమిటే సెలవిచ్చేది? మాటి మాటికి సెలవిచ్చారు ఒకటే దరువు. అడుగు పోస్ట్ మ్యాన్ అలా పోతాడే. ఏయ్ పోస్ట్ మ్యాన్, అలా వెళ్తావు? రారా. ఏమయ్యా ఇంత ఆలస్యం వాడా? నా పై వీధికి వెళ్ళి వచ్చానండి. ఆహా సరే, నా ఉత్తరం లాగి. ఇవాళ తమకేం ఉత్తరం రాలేదండి. రాకపోవడం ఏంటయ్యా, సరిగ్గా చూడు. కొంప మునిగింది. చెల్లాయి దగ్గర నుంచి ఉత్తరం లేదంటే ఈ పూట. మా అమ్మాయి రుక్మిణి ప్రతిరోజు తప్పకుండా ఉత్తరం రాస్తుంది. ఇగో పోస్ట్ మ్యాన్, ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో మర్చిపోయి వచ్చావు మా వెళ్ళబట్రా. ఇప్పుడు అలా మర్చిపోనండి. పోస్ట్ మ్యాన్ సరిగ్గా స్టార్ట్ చేసావో లేదో ఇలాగే చూస్తాం. ఇదో దొరికిందా? నేను చెప్పలే. ఇగో పోస్ట్ మ్యాన్, ఇక్కడి నుంచి నా ఉత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. ఇదిగో ఆ కళ్ళద్దాలు కొంచెం మార్చుకో. వెళ్ళు. అమ్మాయి ఏ రాసింది? పూజ్యులైన నాన్నగారి పాదపద్మములకు రుక్మిణి నమస్కారములు. చూసావా కామరాజు, మా అమ్మాయి సీతా సావిత్రుల యుగంలో ఉంది. సాంప్రదాయం అన్నా సంస్కారం అన్నా అలా ఉండాలి. ఇప్పటి వాళ్ళు అయితేనా డియర్ డాడీ రాసి పారేస్తారు. నాన్న, దైవ కృప వల్ల మేము క్షేమంగా ఉన్నాం. మీరు ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటున్నారా? ముఖ్యంగా మీరు వేళకు భోంచేస్తున్నారా? నాన్న, అక్కడ అందరూ మిమ్మల్ని సరిగ్గా విచారిస్తున్నారా? అమ్మాయి గారు నిన్న కూడా ఇలాగే రాసినట్టున్నారు. ఇంకెలా రాస్తుందయ్యా? మా అమ్మాయికి నా మీద ప్రేమ రోజు ఒకలాగే ఉంటుంది. ఏమంటావు కావరాజు? పలకలేవయ్యా. మీరేమంటారో అని. ఏమంటాను, ఇప్పుడు ఏం పర్వాలేదు. అయితే భలే సెలవు ఇచ్చారు. అంతేలేనా? భోజనానికి ఆకలేస్తుంది. భోజనానికి లేవండాయా? ఉన్నట్టుండి గుండె పట్టుకుంది. కూర్చోలేకుండా ఉన్నాను. ఇంటికి వెళ్తున్నాను. క్షమించి సెలవు దయచేయండి. టీచర్ సార్. నందా గారు రాగానే ఈ ఉత్తరం వరకు. అలాగే సార్. కృష్ణరా, హతోస్మి, ఈయన ఇప్పుడు వచ్చాడేమిటి? ఎవరండి? ఆయనే నందా గారు. వెళ్ళి తలుపుతి. ఏమిటండి? తర్వాత చెప్తాను. వెళ్ళి తలుపుతి ముందు. కృష్ణరా. అమ్మా ఏ కృష్ణ, సార్, ఎలా ఉంది గుండె నొప్పి? సార్, ఇంటికి రాగానే కొంచెం నయమైందండి. ఏమి నయమైందో చూడలేమండి. చూడండి కొంచెం. ఈ వయసు వాళ్లకు ఇటువంటి గుండె నొప్పులు తరచూ వస్తూనే ఉంటాయి. అయితే అసలు ఎప్పటికి రాకుండా తాకించండి. ఓ 20 లక్షల ఇంజక్షన్. ఓఎస్. అయ్యో అయ్యో, ఇంతకడ దాకా ఆడుతూ పాడుతూ ఉన్న వాడికి ఇంతలోకి ఏమొచ్చిందని ఇంజక్షన్ ఎందుకండి? గాబరా పడకండి. కులాసాగా ఉన్న వాళ్ళకి జబ్బులు కూడా కులాసా కోసమే వస్తాయి. చూస్తున్నానుగా. మీకు వివాహం ఎంతకాలం అయింది? ఆయన సిగ్గుపడుతున్నాడు. మీరు చెప్పండి అమ్మా. ఒక 20 రోజులు అయి ఉంటుందండి. ఆహా. గృహప్రవేశమై 10 రోజులు అయిందండి. ఆహా. అది సరే గాని ఇవన్నీ అడుగుతున్నారు ఎందుకండి? మా డాక్టరు కుశల వార్తలు అడుగుతూనే అసలు జబ్బు తెలుసుకుంటాడు. ప్రిస్క్రిప్షన్ రాసినట్టున్నారే. వీరి ఆరోగ్యం మీద మీ షాప్ ఆధారపడి ఉందని అన్నారు గనుక ఇంత ఘాటైన మందు రాశాను. ఇక దీని ప్రకారం ఆయన నడుచుకున్నట్టు మీరు చూసుకోవాలి. టిపికల్ టిపికల్. మీరు జీనియస్ డాక్టర్. భలే ఘాటైన ప్రిస్క్రిప్షన్ రాశారే. బాగుంది బాగుంది. కృష్ణ,
నీకు 15 రోజులు సెలవు ఇచ్చాను. సార్ ఈ ప్రిస్క్రిప్షన్ చూసుకుని తూచా తప్పకుండా సరిగ్గా ప్రకారం చేసి నీ ఆరోగ్యం కుదిరబడే వరకు నువ్వు ఆఫీస్ అనుకుని డాక్టర్ రండి. సార్ మీరు నాకు తండ్రితో సమానం. క్షమించండి, నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఆ? సిగ్గుపడుకుని ఇందులో ఉందా మరి? పర్వాలేదు అబ్బాయి, ఆ చీటీ ప్రకారం నడుచుకో, కావలసినంత కులాసా. అలా చేసి రండి. లేదని బొంకి ఇక్కడ పాటలు పాడుతూ కూర్చున్నారా? నేనేం బొంకలేదు. ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్. ఇది ప్రేమ జాడ్యం. ఇందుకు మందు చిచి ఏమిటిది? పూర్తిగా చదువుకోవాలి. ఇది ప్రేమజాడ్యం, ఇందుకు మందు. నవదంపతులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే విచక్షణ లేకుండా ఒక 10 రోజుల పాటు హాయిగా ఇచ్ఛావిహారం చెయ్యాలి. ఇందుకు పథ్యం లేదు. చూశావా, ఇక మన ఇష్టమే ఇష్టం. రా. అబ్బబ్బా. రుక్కు, నా మాట విని ఈ మాత్రం వేసుకో. తలనొప్పి, తల తిప్పుడు, వికారం అన్నీ పోతాయి. నాకేం వద్దండి, కాసేపు పడుకుంటే అదే పోతుంది. అదే పోతుంది. ఎలా ఉందమ్మా రుక్మిణి? చూడట్టా మందు పుచ్చుకోవడం లేదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఆ మందు అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లేదు. ముందు నా అవతలకి వెళ్ళు, కాస్త దిష్టి తీసేస్తాను చాలు. అబ్బా 15 రోజులుగా ఒకటే తిరుగుడాయా. ఎక్కడ ఎవరు దిష్టి తగిలిందో ఏం పాడో. ఎలా ఉంది అత్తయ్య వికారం? వికారం కదా నాయనా, వేవిళ్ళు. వేవిళ్ళు? మరి నాతో చెప్పావు కదే.